హాయ్ గాయ్స్, ఈరోజు మనము పప్పు కూర చేసుకుందాం. 1½ గ్లాస్ పప్పు తీసుకొని దాంతో వాటర్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకుందాం. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ పోసి ఇంకా ఆవాలు, ఉద్దిపప్పు, కొన్ని మెంతులు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుందాం. చాలామంది పప్పుని గట్టిగా చేస్తారు, మనం కొంచెం నీళ్ళుగా పెట్టుకుందాం పప్పు కూరని. ఇంకా ఇవంతా బాగా కలుపుకొని మనము పప్పుని కడుక్కున్నాం కదా, ఆ పప్పుని దీంతో కుక్కర్లో వేసుకొని ఇంకా దాంతో ఎర్రగడ్డలు, టమాటాలు బాగా కలుపుకుందాం. కింద మీడియం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది పప్పు. దాంతోనే కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకునేద్దాం. ఇంకా నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకొని తర్వాత ఈ పప్పు కలుపుకొని బాగా వాడ్చుకున్నాం కదా, దాంతో వాటర్ పోసి చింతపండు వేసేద్దాం. ఇది 4 విజిల్లు తర్వాత ఓపెన్ చేసి ఈ పప్పుని పామేద్దాం. పామేసిన తర్వాత ఈ పప్పుని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఉప్పు వేసుకొని ఇది కొంచెం బాగా ఉడికినాక తర్వాత 10 నిమిషాలు సైడ్లో పెడితే పప్పు కొంచెం చిక్కపడుతుంది. తర్వాత ఇంకా మా మమ్మీకి ప్లేట్లో వేసి ఆ పప్పు కూర నంచుకోవడానికి ఏదైనా డిష్ తయారు చేసి బాగుందని